వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రస్తుతం మనం కలత్తూరు హరిజనవాడ గ్రామంలోకి వచ్చాం. ఇందాక మనం స్టార్టింగ్ గ్రామంలో ఉన్నాం, ఇప్పుడు హరిజనవాడ. ఈ హరిజనవాడలోనే అధిక సంఖ్యలో ఆ యొక్క నీటి ప్రవాహం ఉన్నది మాత్రం ఎక్కువ ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ హరిజనవాడలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క వీధులు ఆ ఇంటి వద్ద చేరుకున్నటువంటి మట్టినంతా కూడా జేసీబీల ద్వారా తొలగిస్తున్నారు. అదే రకంగా మనం చూడొచ్చు, పక్కన ఇది ఈ గ్రామ సచివాలయంలో కూడా పూర్తిగా నీరు నిండిపోయినటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులు, ఇటు పంచాయతీ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా తొలగిస్తూ గ్రామంకు కనీసం రాకపోకలకు సాగించడానికి కూడా చాలా కష్టతరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా జేసీబీల ద్వారా ఆ బురదనంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ప్రజెంట్ మనం ఈ హరిజనవాడలో ఒకసారి మనం చూస్తున్నది హరిజనవాడ. ఈ హరిజనవాడలో కనీసం వాళ్ళు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి కూడా లేకుండా నిన్న జరిగినటువంటి సంఘటన వాళ్ళకు ఈ రకంగా కన్నీటిని మిగిల్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా బట్టలన్నీ కూడా మునిగిపోవడంతో కట్టుకోవడానికి కూడా ఏదైతే నిన్న నుంచి కూడా వాళ్ళు తడిచిన బట్టలతోటి ఆ బురదతో నిండినటువంటి బట్టలతోటి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొనిందని చెప్పాలి. ఇవాళ ఉదయం బాగా ఎండ రావడంతో ప్రతి ఒక్కరు కూడా మిద్దెల పైకెక్కి ఆ యొక్క రైస్ నంతా కూడా ఎండబెట్టుకోవడం, బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసుకుంటున్నటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకు తాగడానికి మంచి శుభ్రమైనటువంటి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అధికారులు పూర్తిగా వాళ్ళకు అందించేందుకు సహాయక చర్యలు అయితే సాగుతున్నాయి. చూడొచ్చు, గ్రామంలోని ప్రజలంతా కూడా ఆ యొక్క బట్టలు క్లీన్ చేసుకోవడానికి కూడా ఏమాత్రం వాళ్ళకి ఇక్కడ వెసులుబాటు లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే పక్కన ఆ చెరువులో నుంచి పారుతున్నటువంటి ఆ యొక్క నీటి కాలువ నుంచి ఆ కాలువలోకి దిగి పూర్తిగా ఇవంతా కూడా ఆ బట్టలు, వాళ్ళ పాత్రలన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పాలి. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏమ్మా ఏం ఇంట్లో ఏం బట్టలు ఏం లేవా, మొత్తం తెచ్చిపోయా? నిన్న వచ్చింది 8 గంటలకు వచ్చింది. ఏం చేసేదా, బిడ్డలు చూసేదా, మేము చూసేదా, కొట్టుకొని వెళ్తాం చుట్టూ అందరూ వెళ్ళిపోయినాం. అందరూ వదిలేసి వెళ్ళిపోయినాం. బట్టలు లేదు, బియ్యం లేదు, వండుకునే దానికి గ్యాస్ లేదు, ఏమీ లేదు. బియ్యం మొత్తం పోయింది. ఏం లేదండి, కట్టుబట్టలతో ఉన్నాము. ఎవరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. 3 days గా ఇంకా పిల్లోళ్ళు ఉన్నారు. మామూలుగా స్కూల్ టైంలో అయితే ఇంకేం పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే స్టెప్స్ కూడా లేవు, ఒకే ఫ్లోర్, అంతా ఒకే దగ్గర కూర్చో ఉంటారు. అలాంటప్పుడు ఇంకా ఎవరు చూసుకుంటారు కదా, నీళ్ళు అటు సైడ్ నుంచి ఆడో వస్తుంది, మన పాటికి మనం ఉంటాం. పిల్లలు స్కూల్లో ఉన్నారు కదా అని పిల్లలు టీచర్స్ వాళ్ళని రక్షించుకునేదా, పిల్లల్ని రక్షించేదా? అంత ఒకరి ఇద్దరు అయితే పర్లేదు, అంతమంది పిల్లల్ని దాదాపు 70-80 మంది దాకా ఉన్నారు పిల్లలు స్కూల్లో. వాళ్ళందరూ మిద్దిల పైకి ఎక్కిన వాళ్ళు మిద్దిల పైకి ఎక్కినారు సార్. అంటే వచ్చింది ఇటు సైడ్, సరే ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంది సార్ మనకి చెరువు. అక్కడ నుంచి వచ్చేసరికి నీళ్లు తగ్గిపోతాయి కదా, ఏమవుతుందిలే అన్న ఇర్రెగ్యులర్స్ లో మేము ఉన్నాము. కాకపోతే తిరిగి చూసేసరికి నీళ్లు ఎక్కువ, అంటే తాగడానికి కూడా నీళ్లు లేవు సార్. అంటే ఎవరో తెచ్చిస్తా ఉన్నారు, పర్లేదు, ఇప్పటికీ కొంచెం పర్లేదు. నీళ్ళు అక్కడ వచ్చినట్టు చూసి మేము తిరిగేసరికి 4 పక్కల భూకంపం లాగా అలా ఉన్నాయి సార్. అది జరిగిన విషయం. పూర్తిగా సాధారణంగా మన ఫ్యాను తుడుచుకొని వీళ్ళు ఏకంగా మొత్తం నీటితో నిండిపోయింది. అంతా కూడా ఇక్కడ తెచ్చి అంతా శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, తెల్లారి నుంచి మీకు ఏమైనా అందిస్తున్నారా, ఫుడ్ కానీ వాటర్ కానీ? సహాయం చేస్తున్నారు, అందరికి చేయరు కదా, ఒకరిద్దరిని పర్వాలే. మేము జనాలకి చేయాలంటే అవుతుంది, ఏదో చేస్తున్నాడు. వీళ్ళు 8 గంటల నుంచి స్టార్ట్ అయింది, నుంచి ఎక్కువ వచ్చింది రాయలసీమ నుంచి. అక్కడ 2 చెరువు వచ్చేసి ధ్వంసం చేసింది. బైకులు, వాషింగ్ మిషన్, బయట ఏముందో ఒక వస్తువుల ఇల్లు మొత్తం ఇల్లు సగాన్ని బారింది. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బాగా కాపాడుకున్నారు. జీవ నష్టం ఏదిలా ఒకటి 2, దానికి సంతోషపడాలి. ఏదో ఉంటే ఎవరు ఊహించలా, అంటే అంతగా నీళ్లు ఇప్పుడు ఈ మధ్య పడిన వానకి బాగా నిండిపోయింది చెరువు. అదే బాగా నిండిపోయింది సార్, ఎప్పుడో వచ్చి తెగిపోయి ఉండాలంట. అది 2 రోజుల తర్వాత ఇప్పుడు తెగిపోయిన తర్వాత ప్రాణ నష్టం లేకుండా ఇల్లు అన్నిపోయినా కూడా పిల్లలు ఏమో కాపాడుకున్నాము. మిద్దెలు పై ఎక్కుని అలా ఇల్లే కాపాడుకున్నాము. జీవనాధారం ఏం లేదు, ఉండే పరిగొడ్లు, ఎద్దులు, బైకులు, ఫ్రిడ్జ్లు ఏది ఉందో బయట ఉంది, కొట్టుకొని పోయింది. ప్రాణ నష్టం ఎలా తగ్గిందని ఎవరైనా మళ్ళీ మీరు వెళ్ళారా, గ్రామస్తులు ఎవరైనా చెరువు కట్ట దగ్గరికి వెళ్ళారా? అది చెరువు పాత చెరువు సార్, అది ఎప్పుడు తెగతుంది అంటున్నారు, కానీ ఇంతవరకు ఏం తెగల. అది తెగేది లోపల కొంచెం హోల్ ఏదో పెట్టింది,
పోల్ ఏదో పెట్టింది. పోల్ పెట్టేది ఎంత ఏమవుతుంది అనుకుంటున్నారు జనాలు. అంతగా ఒకేసారి ఎడలు పెంచేసింది. విశాలం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ విశాలం ఎక్కువ అయిపోయింది. డౌన్ ఏరియా. ఆ డౌన్ వల్ల 10 అడుగుల ఎత్తు పై వరకు విపరీతంగా సునామీ వచ్చినట్టు ఎగబడింది. జనాలు దాన్ని చూసి భయపడిపోయినారు. అన్ని వ్యవస్థలు వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ బిడ్డలను కాపాడుకోవాలని చూసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడు. అధికారులు అది పెద్ద చెరువు, నీళ్లు బాగా నిండిపోయింది. ఈ మధ్య వానలు పడుతూనే ఉంది. మొన్న తుఫాను కూడా ముంతా తుఫాను కూడా వచ్చింది, నిండిపోయింది. అధికారులు చర్యలు తీసుకొని దాని కొన్ని మంది మత్స్యకారులు చేపలు తీస్తున్నారు. వాళ్ళ జీవనాధారం వాళ్ళు ఆలోచిస్తున్నారు. జనాల పరిస్థితి అన్నారు ఎప్పుడు లేదు కదా 25 సంవత్సరాల ముందు అని ఆలోచిస్తున్నారు. ఇలా జరుగుతుంది, అది సడన్ గా జరిగిపోయింది. దేవుడు ఏం చేసేది అంటున్నారు. చూస్తాను. అయితే ఈ గ్రామంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఉదయం 8 గంటలు ఆ టైంలో స్కూల్ ఉంటుంది. పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆడుకునేటువంటి పిల్లలంతా కూడా ఉంటారు. అయితే ఆ దేవుడే కాపాడాడు మమ్మల్ని అంటూ మాత్రం గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించినటువంటిది. ముందుగా ఎక్కడన్నా సమాచారం ఉంటేనో లేకపోతే ఈ రకంగా పరిస్థితులను తెలుసుంటేనో మేము ముందుగా జాగ్రత్త పడేవాళ్ళం. కానీ ఇది ఎవరికి తెలియదు కాబట్టి ఉన్న పలంగా ఆ చెరువు కట్ట దిగడం, ఇది ఒక్కసారిగా నీరంతా కూడా గ్రామం మీద పడడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకపోతే ఆ దేవుడు అయిన వాడే లేకుంటే మాకు నిజంగా మాకు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకునేది. కొంతవరకు దేవుడు కాపాడాడంటూ కూడా గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి చూసిన. పిల్లలంతా కూడా ఎంచక్క గ్రామం అంటే ఉదయం హడావుడిగా ఆడుకుంటూ సరదాగా తిరుగులాడుతూ ఉంటారు. అయితే పెద్దవారే నిన్న ఎటుబాని పరిస్థితిలో దిక్కుదోచని పరిస్థితిలో నిన్న ఉంటే పిల్లలకు ఏదైనా జరుగుంటే మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చుండేది ఈ సంఘటన అని మాత్రం చెప్పొచ్చు. మనం చూడాలి. అక్కడ ఒకసారి చూస్తే బండి 2 వీలర్స్ కావచ్చు, అదే రకంగా మొత్తం ఏది కానీ వాళ్ళకు వినియోగించుకోవడానికి పనికొచ్చేది ఏది లేనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొందని చెప్పాలి. అంత స్థాయిలో ఆ యొక్క నీటి ప్రవాహం ఆ చెరువు కట్ట తెగి గ్రామం మీద పడడం అనేది మాత్రం నిజంగా గ్రామస్తులు ఒకంత మేము చాలా అదృష్టవంతులం, ప్రాణాలు స్థితి నుంచి తప్పించుకోగలిగామంటూ కూడా వీళ్ళతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఆ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవడానికి ఇంకెక్కడా నీళ్ళు లేవు. అయితే కొంతమంది దాతలు ప్రభుత్వం నుంచి కూడా అధికారులు కొంతమంది వచ్చి వాళ్ళకు నీళ్లు కావచ్చు తినేందుకు కూడా అందిస్తున్నప్పటికీ వాళ్ళకు పూర్తిగా ఏదైతే ఆ వస్తువులంతా కూడా శుభ్రం చేసుకోవడానికి ఏమీ లేనటువంటి నేపథ్యంలో ఈ వాగులోకి వచ్చి శుభ్రపరచుకుంటారు. సార్ అన్ని పోయినాయి సార్, సామాన్లు అన్ని కొట్టుకుని పోయినాయి. మాకున్న ఆవులు కూడా పోయినాయి సార్, ఆవులన్నీ పోయినాయి. ఇంకేం లేదు సార్. ఆవులన్నీ 150 ఆవులు ఎక్కువ వచ్చేసింది సార్ వాసన. అది వాన వల్ల అందరు పరిగెత్తేసినారు. ఇంకేం లేదు సార్, సామాన్లు కూడా పోయినాయి. చూస్తాం చాలా మంది. అయితే ఈ హరిజన వాళ్ళలో వీళ్ళ రైతులంతా కూడా ముఖ్యంగా ఆవులు పశువులన్నీ కూడా ఆ నీటి ప్రవాహంలో మనం విజువల్స్ లో కూడా నిన్న ప్రవాహం వచ్చినప్పటికీ ఆ విజువల్స్ లో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రవాహం ఉండిందో. ఆవులన్నీ ఆ మూగజీవాలన్నీ కూడా తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి కూడా నిన్న నెలకొందని చెప్పాలి. అనేక ఆవులన్నీ కూడా మరణించినటువంటి పరిస్థితి కూడా గ్రామంలో నెలకొనడంతో రైతులంతా కూడా కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గ్రామం అంతా కూడా నిన్న ఏదైతే 7 గంటల ప్రాంతంలో ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ నిన్న ఇదే టైంకి ఈ ఊరు గ్రామస్తులంతా కూడా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇవాళ అంతా కూడా రోడ్డున పడి తినే తిండి లేక, తాగేదానికి నీళ్లు లేక, ఉన్నటువంటి సామాన్లు బురదతో నిండిపోయి ఆ బురదను కడుక్కునేందుకు బురద నీళ్ళలో దిగి శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం గ్రామంలో నెలకొనిందని చెప్పాలి. అయితే ఊహించినటువంటి సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది గ్రామానికని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, కొలత్తూరు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.